83 బ్యాచ్. అంటే 1983 అంటే ఇప్పట్లో మనం చేసే సర్వీస్కి అప్పట్లో వాళ్ళకి చాలా తేడా ఉంది. 83లో కానిస్టేబుల్ అంటే ఆయన సర్వీసులో పీసీగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో చూడండి అప్పట్లో. ఇప్పుడంటే మనకు మొబైల్ టెక్నాలజీ, వెహికల్స్ ఇవన్నీ వచ్చాయి. వాళ్ళు భర్తీ అయిన కాలంలో చాలా కష్టపడి వచ్చి ఉంటారు. అప్పట్లో కానిస్టేబుల్ చేసి ఆ పీరియడ్లో హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఇప్పుడంటే ఎస్ఐ అయిన తర్వాత బాగా సుఖపడ్డాడు. కానీ ఆయన పీసీగా కానిస్టేబుల్ ఉన్నప్పుడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు కొంచెం బాగా కష్టపడి ఉంటాడు. ఎందుకంటే ఆ బ్యాచ్ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏం ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో అంత టెక్నాలజీలో మనకు తెలుసు. 83, 89 అప్పుడు బ్యాచ్లో ఎవరైనా కానిస్టేబుల్ సెలెక్ట్ అయినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆఫీసర్లకు మంచి పేరు తీసుకొచ్చారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కేసు చేయించాలన్నా అప్పుడు చాలా కష్టంగా ఉండేది. వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మనకు కవర్ లొకేషన్ ఏంది అప్పట్లో లేవు కదా. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన భర్తీ అయినప్పుడు 810 రూపాయలతో భర్తీ అయ్యాడంట కానిస్టేబుల్. అప్పటి నుంచి ఈ స్టేజ్కి వచ్చాడంటే ఆయన ఈ మధ్యలో ఎంత కష్టపడి ఉంటాడు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ర్యాంకులో భర్తీ అయినా, కానిస్టేబుల్ భర్తీ అయినా, ఎస్ఐగా భర్తీ అయినా కూడా మన పర్సనల్ లైఫ్ కోల్పోతాం. అంటే మన పర్సనల్ లైఫ్ అంటే మన కుటుంబము, మన భార్య, మన పిల్లలు అనేది కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే మనం చాలా లాస్ అవుతాం. అంటే ఒక పెళ్ళికి వెళ్ళలేము, ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళలేము, మన కుటుంబంలో ఎవరిదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉన్నా దానికి కూడా వెళ్ళలేము. ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఒక పెళ్ళికి వెళ్తే 5-6 పెళ్ళిళ్ళు ఎగ్గొట్టాలి. అట్లయితేనే ఈ డిపార్ట్మెంట్లో పనిచేయగలుగుతాం. ఇక మన పర్సనల్ లైఫ్ అంటే అందరు డిపార్ట్మెంట్లు వెళ్ళినట్టు ఫ్యామిలీతో సరదాగా పిల్లలతో గడపలేము. ఆదివారం వచ్చిందని మన భార్య పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళాం. ఇట్లాంటి మన సర్వీసులో వయసులో ఉన్నప్పుడే ఎన్నో సుఖాలు కోల్పోతాం. అది కోల్పోయేది మాకు పోలీస్ డిపార్ట్మెంట్. డిఫెన్స్ ఫోర్స్లో ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళకి శాలరీ వస్తుందన్న పేరు తప్పితే ఒక మనిషిగా అతని పర్సనల్ లైఫ్ కోల్పోతాడు. ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఎన్నో విందులు, ఆ వినోదాలు, పర్సనల్ లైఫ్లో చేసే ఎంజాయ్మెంట్లు ఇవన్నీ చాలా కోల్పోయాడు. అంటే భార్య పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, కేవలం డబ్బు సంపాదించి వాళ్ళకి ఏం కావాలో చూశాడో కానీ వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ పక్క నుండి ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్లో ఆయన డైరెక్ట్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి. అది మనందరికీ తెలుసు. ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే కుదరదు, మన డిపార్ట్మెంట్లో అది కుదరదు. ఇప్పుడు ఇవాళ రిటైర్డ్ అయ్యాడు కాబట్టి ఇప్పటివరకు ఏమైతే ఆయన కోల్పోయాడో అవన్నీ రేపటి నుంచి అవన్నీ ఎంజాయ్ చేసి కోరుకుంటున్నాను. నేను 42 సంవత్సరాలు సర్వీస్ ముగించుకొని కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా స్థాయికి ఎన్నో కష్టాలు భరించి జీవితంలో ఎన్నో చాలా ఇబ్బందులు పడేది. నేను పడింది కాక నా ఫ్యామిలీని కూడా కొన్ని సందర్భాల్లో కొనుగోలు పెట్టాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయి ఇక ఈ మనిషి ఇచ్చారని చెప్పి వాళ్ళు అలవాటు పోయింది. కానీ నేను ఈ రోజు వరకు కూడా నా పిల్లలు నా అంత అయినా కూడా కూర్చోమంటే కూర్చోవాలి, ఉంచమని ఉంచుకోవాలి, ఆ స్థితిలో ఉండాలి. నా ముగ్గురు పిల్లలు కూడా అంత ఇదిగా ఉన్నారు. అది నాకు లక్షల్లో కోట్లు లేకపోయినా కూడా దేవుడు నాకు ఇచ్చిన వరం అది. అందుకని నేను గర్వపడుతూ ఉంటాను. ఉన్నా లేకపోయినా కూడా పిల్లలను చూసుకుంటా, వచ్చిన కోళ్ళను చూసుకుంటా, మనవరాలను చూసుకుంటా, చాలా సంతోషంగా ఉన్నాను. డ్యూటీ విషయం అంటే అది ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా మనకి చాలా కష్టభరితమైన డ్యూటీ. 24 గంటల డ్యూటీ కనుక చేయాలని వచ్చాము, చేయాల్సిందే అంతే. ఏదైనా కానీ 100% చేయాల్సిందే. అది మీరు ప్రజాసేవ చేసి ప్రజలలో పొందాలా, ఇటు ఆఫీసర్లలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలా. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ వరకు ఏదైనా కానీ కాగా ఏ రకమైన ఇదేనా డ్యూటీ అయినా సరే నిష్పక్షపాతంగా చేసి ఆఫీసర్లు మెప్పించాలి. కానీ మన గురించి మన ఆఫీసర్కి ఇటువంటి మాట రాకూడదు. అదొకటి మరి గుర్తుపెట్టుకోండి. చిన్న పెద్ద అనేది కొద్దిగా గౌరవించుకోండి. శుభ్రంగా కలిసిమెలిసి పనిచేసుకోండి. ఒకసారి ఉన్నప్పుడు మాలా కాదు, మా అంటే మన 2002 కాంచే ఇది ఈ కమ్యూనికేషన్ ఎంత వచ్చినా ముందు అసలు ఏం లేదు. సెల్ ఫోన్ లేవు, ఏం లేవు. ఈ మామూలు టెలిఫోన్లే వాడేవాళ్ళం. అది ఎప్పుడో వాడి కాలు ఇచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళం. ఈలో పనులన్నీ అయిపోయి అటువంటి వ్యవస్థ అప్పుడు అయినా కూడా చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడంతా యంత్రాంగం అంతా కమ్యూనికేషన్ బాగా ఉంది. సిస్టమ్స్ అన్నీ వచ్చిన తర్వాత చాలా తేలికైపోయింది.
ఈ సెల్ వచ్చిన తర్వాత 50% చెడు ఉంది, 50% ఉపయోగం ఉంది. ఉపయోగం కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది ఈ రోజులను బట్టి. మీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా. అది దాన్ని బట్టి మీరు కాస్త ఆత్మస్థైర్యంగా పనిచేసి మంచి ప్రమోషన్ పొంది అటు ప్రజల్లో ఇటు అధికారుల్లో మనల్ని పొంది పేరు తెచ్చుకోవాలని ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి, శివరామకృష్ణ గారికి, మన ఎస్ఐ సురేష్ బాబు గారికి, ఎస్ఐ బండి శ్రీనివాసరావు గారికి, మన రైటర్ దాస్ గారికి, ఏఎస్ఐ మోహిత్ గారికి, అట్లానే ఏఎస్ఐ మొబైల్కి పేరున మన సిబ్బంది మొత్తాన్ని కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ సంవత్సరం 4 నెలల పాటు ఈ స్టేషన్లో ఎవరైనా ఇబ్బంది పెట్టుకుంటే నన్ను క్షమించాలని కోరుకున్నాను. అది ఇక చివరిగా ఏంటంటే నాకు కూడా ఈ సిఐ పోయించి ఆయన కానీ ఇది మన వెళ్ళిన ఆయన కానీ ఇప్పుడు ఇచ్చిన సిఐ గారు కూడా ఇద్దరికన్నా కూడా ఈయన ఇచ్చినాక నాకు అంత మనశ్శాంతిగా ఉంది, అంత ప్రియంగా ఉన్నా. ఇందాక ఆయన మాట అన్నాడు, ఈ 2 నెలల్లో నా చుక్క చూపించాడని. నేనే చెప్పిందా ఆయన చూపి వేళకి నేను తప్పుకున్నా. అది అంతగానే చేయలేదు. అందుకని సిబ్బంది కూడా శుభ్రంగా మన అధికారులు మంచివాళ్ళు హ్యాపీగా ఉద్యోగం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ